హే ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? యూట్యూబ్ ఇంత పెద్ద అప్డేట్ తీసుకొస్తదని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నిజంగా అన్‌ఎక్స్‌పెక్టెడ్ అప్డేట్ ఇది. మీరు కూడా ఊహించుండరు. ఈ వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. మీకు హెల్ప్ అయ్యే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. మీరు యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? ఒకవేళ స్టార్ట్ చేయాలనుకుంటే ఇప్పుడే స్టార్ట్ చేసేసి 2027 అయ్యే లోపైతే మీరు మాత్రం యూట్యూబ్ మానిటైజేషన్ అయ్యేలా చేసుకోండి. లేదు అంటే తర్వాత యూట్యూబ్ మానిటైజేషన్ అనేది చాలా కష్టమవుతుంది. ఎందుకంటే కొత్తగా వచ్చిన అప్డేట్స్ అనేవి అలా ఉన్నాయన్నమాట. వైబీపీ ప్రోగ్రామ్‌లో మనం ఎంటర్ అవ్వాలంటే యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అనమాట. అందులో మనం ఎంటర్ అవ్వడానికి మానిటైజేషన్ రూల్స్ అనేవి కంప్లీట్‌గా చేంజ్ అయ్యాయి. అవేంటనేది ఈరోజే చేంజ్ అయ్యాయన్నమాట. అవేంటి అనేది నేను మీకు ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను కంప్లీట్‌గా. ఇన్ కేస్ నా ఛానల్ ఫస్ట్ టైమ్ చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ హైప్ పాయింట్స్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. మనకి చాలా డేస్ నుంచి యూట్యూబ్ మానిటైజేషన్ రూల్స్ అనేవి మధ్యలో 500 సబ్స్క్రైబర్స్ వచ్చింది. అంతకు ముందు నుంచి కూడా చాలా ఇయర్స్ నుంచి సేమ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ఉంది కదా! సో, వచ్చిన చేంజెస్‌లో చాలా అయితే ఉన్నాయి. బట్ మీకు కావాల్సిన 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి ప్రస్తుతం మీరు తెలుసుకోవాల్సినవి. సో, ఆ 2 ఏంటో చెప్తాను. ఫస్ట్ థింగ్, ఒకవేళ మీరు ఆల్రెడీ యూట్యూబ్‌లో మానిటైజేషన్ ప్రోగ్రామ్‌లో పార్ట్నర్ అయ్యుంటే, దట్ మీన్స్ మీరు ఆల్రెడీ మీ ఛానల్ మానిటైజేషన్ కంప్లీట్ అయ్యుంటే గనక, మీకు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అవి వచ్చాయి. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్‌ని మీరు జనవరి 31 2027 లోపు మీరు వాటిని యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుందనమాట. ఎలా యాక్సెప్ట్ చేయాలి అంటే, యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేస్తే అక్కడొచ్చిన నోటిఫికేషన్స్‌లో మీకు అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటుంది. దాన్ని యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేస్తే అది కంప్లీట్ అవుతుందనమాట. ఇన్ కేస్ ఆల్రెడీ మీరు యాక్సెప్ట్ చేసుంటే దట్స్ ఫైన్. చేయలేదు అంటే మాత్రం చేయండి. జాన్ 31 2027 లోపు ఇది చేయాలని చెప్పి యూట్యూబ్ అయితే గైడ్‌లైన్స్ పాస్ చేసింది. ఇది ఫస్ట్ థింగ్. ఇది పెద్ద విషయమేం కాదు. మీరు యాక్సెప్ట్ చేస్తే అయిపోతది. సెకండ్ థింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ గైస్. అదేంటంటే యూట్యూబ్ మానిటైజేషన్ రూల్స్ చేంజ్ చేసిందని చెప్పాను కదా! యాక్చువల్‌గా ప్రీవియస్‌గా అయితే మనం యూట్యూబ్ మానిటైజేషన్ చేసుకోవాలి అంటే 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 వాచ్ అవర్స్, లేదు అంటే లాస్ట్ 90 డేస్‌లో 10,000,000 షార్ట్ వ్యూస్ ఉంటే సరిపోతుంది కదా! కానీ ఇప్పుడు అలా లేదనమాట. ఫిబ్రవరి 1, 2027 అంటే నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి 1 దాటిన తర్వాత మీరు ఫుల్ మానిటైజేషన్ చేసుకోవాలి అంటే 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. వాటితో పాటు రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి కదా! ఒకటి మీకు ప్రస్తుతం ఉన్న గైడ్‌లైన్స్ అయితే 1,000 సబ్స్క్రైబర్స్ ఉండాలి అండ్ 10,000,000 షార్ట్ వ్యూస్ కానీ లాస్ట్ 90 డేస్‌లో, లేదు అంటే లాస్ట్ 12 మంత్స్‌లో మనకి 4,000 వాచ్ అవర్స్ కానీ ఉండాలి. 1,000 సబ్స్క్రైబర్స్ అయితే కామన్. బట్ కింద చెప్పిన లైక్ షార్ట్ వ్యూస్ కానీ, లేదంటే అవర్స్ కానీ రెండిట్లో ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది. నేను స్క్రీన్ మీద చూపిస్తాను, కన్‌ఫ్యూజ్ అవ్వకుండా చూడండి. సో, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటే సరిపోయేది. ఫర్ సపోజ్ మీ ఛానల్ 1,000 సబ్స్క్రైబర్స్ ఉందనుకోండి. ఓకే. అది డన్ అయిపోయింది. మీరు ఫాలో అవ్వాల్సిన ఇంకొకటేంటంటే, మీకు లాస్ట్ 90 డేస్‌లో 10,000,000 షార్ట్ వ్యూస్ అయినా ఉండాలి. లేదు అంటే 4,000 వాచ్ అవర్స్ అయినా ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటుండి 1,000 సబ్స్క్రైబర్స్ ఉంటే ఇప్పుడు మనకి మానిటైజేషన్ అయిపోతుంది. చాలా డేస్ నుంచి మానిటైజేషన్ రూల్స్ ఇవే. బట్ ఫిబ్రవరి 1, 2027 తర్వాత ఏమవుతుందంటే 1,000 సబ్స్క్రైబర్స్ అనేది ఓకే. అది కామన్ థింగే. దాంట్లో ఏం చేంజ్ చేయలేదు. 1,000 సబ్స్క్రైబర్స్‌తో పాటు మీకు 20,000,000 షార్ట్ వ్యూస్ ఉండాలనమాట. ఇప్పుడు 10 ఉండేవి, అప్పుడు 20,000,000 షార్ట్ వ్యూస్ ఉండాలి. అది కూడా లాస్ట్ 90 డేస్‌లో. లేదు అంటే 8,000 క్వాలిఫైడ్ వాచ్ అవర్స్ ఉండాలంట. ఇప్పుడు 4,000 ఉన్న వాచ్ అవర్స్‌ని ఫిబ్రవరి 1 తర్వాత నుంచి 8,000 వాచ్ అవర్స్ చేస్తున్నారు. అంటే ఎంత బిగ్గెస్ట్ థింగ్. 4,000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేయడానికే మనకి చాలా కష్టమవుతుంది కదా ప్రెజెంట్. ఫిబ్రవరి 1, 2027 తర్వాత మనకి ఫుల్ మానిటైజేషన్ అవ్వాలి అంటే గనక మనకి 1,000 సబ్స్క్రైబర్స్‌తో పాటు 8,000 వాలిడ్ క్వాలిఫైడ్ వాచ్ అవర్స్ ఉండాలి. లేదు అంటే 20,000,000 షార్ట్ వ్యూస్ ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. 1,000 సబ్స్క్రైబర్స్ ఉండాలనమాట. అప్పుడే ఛానల్ మానిటైజేషన్ అవుతుంది. సో, ఇంత బిగ్ చేంజ్ అసలు తీసుకొస్తుందని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. 4,000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేయడానికే మనకి చాలా కష్టమవుతుంది. చాలా బిగ్ ఎడిటింగ్స్ అండ్ చాలా గంటలు కూర్చుంటే గానీ మనకి అది వర్కౌట్ అవ్వట్లేదు. డిఫరెంట్ ఛానెల్స్ పెట్టి ఫెయిల్ అయ్యి మళ్ళీ సక్సెస్ కోసం చూస్తున్న వాళ్ళు చాలామందున్నారు క్రియేటర్స్.
అట్లాంటిది ఒకేసారి ఇంత బిగ్గెస్ట్ థింగ్ అంటే, ఇయర్‌లో ఛానెల్ స్టార్ట్ చేసిన వాళ్ళుంటారు. నెక్స్ట్ ఇయర్ చేద్దాం అనుకునే వాళ్ళుంటారు. కొన్ని డేస్‌లో మళ్ళీ కొత్తగా ఛానెల్ పెడదాం అనుకునే వాళ్ళుంటారు. వీళ్ళందరికీ నిజంగా ఒక పెద్ద షాక్ అనమాట. ఇంకొక థింగ్ ఏంటంటే, బిగ్ విషయం ఏంటంటే, ఆల్రెడీ ఛానెల్ పెట్టి మానిటైజేషన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్ అవ్వదు. ఈ చేంజెస్ వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. కొత్తగా ఎవరైతే ఛానెల్ పెడుతున్నారో, ఎవరైతే ఫిబ్రవరి 1 అండ్ 2027 తర్వాత మానిటైజేషన్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఎఫెక్ట్ అవుతుందనమాట. సో, మీరు చూసుకోండి. ఒకవేళ ఛానెల్ పెట్టున్న వాళ్ళైతే మీకు ఎప్పటికి కంప్లీట్ అవుతుంది. కొత్తగా పెట్టాలనుకునే వాళ్ళైతే కనుక ఎప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు ఏంటనేది ఆలోచించుకోండి. బట్ ఇవైతే మనం చేంజ్ చేయలేం గాయ్స్. ఇంక ఇవి ఇలానే ఉంటాయి. మేబీ నెక్స్ట్ ఇంకా యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కానీ, క్రైటీరియా కానీ చేంజ్ చేస్తూ ఉండొచ్చు. బట్ 4000 నుంచి డైరెక్ట్ 8000 అవర్స్ పెంచడం అంటే మాటలు కాదు. చాలా పెద్ద విషయం. అండ్ అలాగే 10 మిలియన్ షార్ట్ వ్యూస్‌ని 20 మిలియన్ షార్ట్ వ్యూస్ చేయడం కూడా చాలా కష్టం. అండ్ ఇన్ని కష్టాల్లో ఒక మంచి విషయం ఏంటంటే, ఇంకా డిఫరెంట్ ఎక్స్‌పాన్షన్స్ తీసుకొస్తుంది. డిఫరెంట్ ప్రోగ్రామ్స్ తీసుకొస్తుంది. మనకి ఎర్నింగ్ పొటెన్షియల్ అనేది ఇంకా పెంచే విధంగా ట్రై చేస్తుంది యూట్యూబ్. దట్స్ ఫైన్. కొంచెం హ్యాపీ కలిగించే విషయం ఏంటంటే, ఓన్లీ 1000 సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత అంటే ఫుల్ మానిటైజేషన్‌కి ఉన్న రూల్స్ మాత్రమే యూట్యూబ్ చేంజ్ చేసింది. మినీ మానిటైజేషన్ రూల్స్ ఏం చేంజ్ చేయలేదు. మినీ మానిటైజేషన్‌కైతే మీకు 500 సబ్స్క్రైబర్స్ అండ్ 3 మిలియన్ షార్ట్ వ్యూస్ లేదంటే 3000 వాచ్ అవర్స్ వస్తే సరిపోతుంది. సో, మినీ మానిటైజేషన్ అయితే ఏం చేంజ్ కాలేదు. దాని గురించి అసలు మనం కంగారు పడక్కర్లేదు. ఓన్లీ ఫుల్ మానిటైజేషన్ రూల్సే చేంజ్ అయ్యాయి. ఓకేనా? అండ్ మినీ మానిటైజేషన్ అయితే మీకు తెలుసు కదా! మనకి జాయిన్ బటన్ ఎనేబుల్ అవుతుంది. అంటే మెంబర్‌షిప్స్ వస్తాయి. షాపింగ్ ఎనేబుల్ అవుతుంది. అంటే షాపింగ్ ప్రమోషన్స్ ద్వారా మనం ఎర్న్ చేయొచ్చు. సూపర్ చాట్, సూపర్ స్టిక్కర్స్ ఇవన్నీ కూడా ఎనేబుల్ అవుతాయన్నమాట. వీటన్నిటి ద్వారా మనం ఎర్న్ చేయడానికి యూట్యూబ్ మనకొక అవకాశం ఇచ్చింది. బట్ 500 సబ్స్క్రైబర్స్ మినీ మానిటైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ 1,000 సబ్స్క్రైబర్స్ ఫుల్ మానిటైజేషన్ చేయడానికైతే డెఫినెట్‌లీ కొంచెం టైం పడుతుంది. మనం కష్టపడాల్సిందే. ఈ అప్డేట్ జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాకే వచ్చింది. అందుకే ఇప్పటికిప్పుడే నేను మీకోసం వీడియో చేశాను. ఇఫ్ ఇన్ కేస్ కొత్తగా ఛానెల్ స్టార్ట్ చేయాలనుకుంటే మీరు ఇప్పుడే స్టార్ట్ చేసి ఈ ఇయర్ ఎండింగ్ లోపు మీ మానిటైజేషన్ కంప్లీట్ అయ్యేలా చూసుకోండి. నెక్స్ట్ ఇయర్ అయింది అంటే గనక మనకి కష్టమవుతుంది. ఈ టార్గెట్స్ రీచ్ అవ్వడం అనేది ఇంకా ఇబ్బంది అవుతుంది. సో, ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే గనక లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. హైప్ చేసి పాయింట్స్ కూడా ఇవ్వండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.